హాయ్ హలో ఇగో ఇదైతే మా హైదరాబాద్ రావడానికి మొత్తం బైకులు ఇక్కడ పెట్టేసేసి హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్తారు. ఇక సరే ఇదైతే చెరువు గట్టు అది అనమాట. దాని వెనకాల చెరువు ఉంది. ఒకప్పుడు అదంతా కంప చెట్లు ఉండే, ఇప్పుడు ఇండ్లు పడిపోయినాయి. అసలు ఆ చెరువుగా ఆ గట్టు ఎక్కాలంటేనే ఎంతో కష్టపడే వాళ్ళము. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లని అదని ఇదని అన్నీ పడ్డాయి. అసలు చౌటుప్పల్లాగా లేదు. మేము చిన్నప్పుడు పెరిగిన మట్టి గోడలు చూస్తుంటే కూడా ఇదిగానే ఉన్నాయి. ఓకేనా, ఇంకా అన్నీ చూసుకుంటా వస్తున్నాను. కానీ ఎంతైనా మన ఊరు అది మెమరీ అనేది బాగుంటుంది కదా. అది మేము ఆడుకున్న పెంకుటిల్లు అనమాట. నేను ఈ నుంచి ఆడికి మొత్తం ఆల్రౌండ్ అందరూ తెలుసు, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. ఇది పిండి మర్ర అనమాట. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు పిండి పట్టించేవాళ్ళం అనమాట. ఇప్పుడు అది మొత్తం పడవబడి చెట్లు పడి అన్నీ పడి ఆగమాగం అయ్యింది. అది సరేలే అనేసి ఇట్లా అయిపోయింది అనుకున్నా. ఇది మెయిన్ రోడ్డుకి వచ్చేసాము. మేము మధ్యలో నుంచి వస్తామన్నమాట. బస్ స్టాప్ మధ్యలో నుంచి మెయిన్ రోడ్ నుంచి రావాలంటే చాలా లాంగ్ అవుతుంది అనేసి ఇక మెయిన్ రోడ్డుకి వచ్చేసాం. మెయిన్ రోడ్డుకి వచ్చేసరికి ఇక మీకు చూపిస్తాం, చాలా లాంగ్ ఉంటుంది, ఎంతో దూరం ఉంది. ఇట్లా మధ్యలో నుంచి వస్తే తొందరగా అయిపోతుంది, చుట్టూ తిరిగి. ఎందుకని ఈడ అయితే మాధవరెడ్డి హాస్పిటల్ ఉంది. ఇక మాధవరెడ్డి హాస్పిటల్ అంటే ఇక ఇప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు స్టార్ట్ చేశారు. అది మాత్రం మా ఊర్లో అదొక్కటే హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు చాలా అయినాయి. అప్పుడు ఆ హాస్పిటల్ ఒకటి ఉండేది ప్రైవేట్ది, తర్వాత ఆర్ఎంపీ డాక్టర్లది ఉండేది. ఇక ఆర్ఎంపీ డాక్టర్లు ఇంటికి వచ్చి చూసేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇక మనం ఏదన్నా కావాలంటే ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళము. ఇప్పుడంటే మస్తు పుట్టినాయి. ఇక ఇదైతే రాములవారి గుడి. ఒకప్పుడు చిన్నగా ఉండే, కింద ఉండే చిన్న గుడి. ఇప్పుడు రోడ్లు పెద్దగా అవుతూ ఆ గుళ్ళన్నీ వెనక్కిపోతున్నాయి, ఇండ్లే వెనక్కిపోతున్నాయి, గుళ్ళే వెనక్కిపోతున్నాయి. కట్టించారు ఇది కట్టించి కూడా 25 సంవత్సరాలు అయ్యింది అనుకుంటాను నాకు తెలిసి. ఇక ఈ గుడి కట్టించి అప్పుడు ఈడొచ్చి ఆడుకునేదాన్ని అనమాట. నేను ఈ గుడి కాడ దొరకదు. ఈడ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈడ ఒక రథం ఉండేది, చెక్క రథము. ఆ రథం మీద కూర్చొని మేమందరం ఆడుకుంటూ ఉండేవాళ్ళము. ఇక ఇక్కడ గుడి ఉండేది. ఇప్పుడు అక్కడెక్కడో అయ్యింది. ఇప్పుడు ఐరన్ది రథం ఏమో ఐరన్ది పెట్టారు. ఇక ఐరన్ రథం పెట్టారు. ఇక అది కూడా తీసేశారు అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. ఇక మనకైతే ఎక్కడైనా ఇది పెంకటిల్లు నా ఫ్రెండు వాళ్ళది అనమాట. అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ మనవరాలని పెట్టుకొని ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగడము, ఏదన్నా చేయడము చేసేవాళ్ళము. అది పడిపోయింది. వెళ్ళం. ఇది మాది కచీర్ అంటాం మేము ఇక్కడ కచీర్ అంటాం మా ఊర్లో. అయితే కచీర్ కాడికి వస్తే ఇక ఏదైనా కానీ ఆడొక కొట్టు ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డుకు పక్కనే ఉంటుంది అనమాట. ఊరికి మధ్యలో ఉండేది అప్పట్లో. ఎప్పుడు ఊరికి మధ్యలో కాదు, ఊరికి చివరిలోకి వచ్చేసింది. ఇక కచీరి కాడ కొట్టు అనమాట. ఏది లేదన్నా ఆ కచీరి కాడికి వస్తే మాత్రం సాయిబుల కొట్టు ఉంటుంది. ఆడ ప్రతి వస్తువు దొరుకుతుంది అనమాట. ఇంకా మేము అందుకు ఎక్కువ అందులో ఇక్కడ పక్కనే మా మేనమామలు అందరూ ఉంటారు. ఇంకా మనం ఆట అంటే తెలుసు కదా, మెయిన్ రోడ్ నుంచి మా ఇంటి వరకు, ఊళ్ళో వరకు కూడా నా ఫ్రెండ్స్ సర్కిల్ అనమాట. మనం చదువుకోకపోయినా సర్కిల్ మాత్రం తక్కువేం లేదబ్బా, ఫుల్ సర్కిల్ ఉంది. ఇక సరేననేసేసి ఇదంతా నా ఫ్రెండ్స్ వాళ్ళదనమాట. అదే దర్వార్ పటేల్ అంటారు చూడు, మా నాన్న ఫ్రెండ్స్, వాళ్ళ నాన్నలు, వాళ్ళ కూతుర్లు నా ఫ్రెండ్స్ అనమాట. ఇది మా మేనమామ ఇల్లు. చూసే ఎవరు లేరు ఇప్పుడు, అందరూ ఇక కొడుకులు ఎక్కడ వాళ్ళు అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయారు. ముసలోళ్ళు మా మామయ్యలు, మా అత్త ఉంటే చచ్చిపోయింది. ఈ ఇల్లు కూడా మనది. ఇక కొట్టు అంటే ఇది, ఈ కొట్టు. అది ఏంటిది, పీర్ల కొట్టం అనమాట. లోపల ఉంటుంది పీర్ల కొట్టం. ఇక పీర్ల పండుగ